మీరు ఏదైతే మీరు పనులు అడుగుతున్నారో చట్ట పరిధిలో ఉన్నాయో తప్పనిసరిగా అవన్నీ కూడా చేస్తాను అని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీ మేరకే ఒక్కొక్కటి 1 by 1 కూడా సాల్వ్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు వెంకటకృష్ణ. రైట్. అయితే ఇక్కడ ఇదంతా బాగానే ఉంది కానీ సీడ్ యాక్సిస్ రోడ్డు కంప్లీట్ చేయడానికి ఇంకొక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కదా ఆ గ్రామాల రైతులు. అది మరి దాని మీద ఏమైనా డెసిషన్ తీసుకున్నారా? భూసేకరణ కింద నోటిఫికేషన్ తీసుకోవాలని అది చాలా ఇంపార్టెంట్ కదా. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి దాదాపుగా ఇంకొక 5 ఎకరాల 40 సెంట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. మిగతా రైతులంతా కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఎక్కడైతే ఈ ప్యాచెస్ ఉన్నాయో ఈ 5 ఎకరాల 40 సెంట్లకు సంబంధించి వాటన్నిటినీ కూడా వదిలేసి సీడ్ యాక్సెస్ రోడ్డు అయితే నిర్మాణం కంటిన్యూ అవుతుంది. దాన్ని ఉండవల్లి వరకు కూడా అంటే ఏదైతే మంగళగిరి నుంచి మనం ప్రకాశం బ్యారేజ్ వరకు వస్తామో అక్కడ వరకు కూడా తీసుకెళ్ళి ఇప్పుడు కలపబోతున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే రైతులు ఇవ్వకుండా ఆపారో 5 ఎకరాల 40 సెంట్లకి ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. కోర్టు లిటిగేషన్ సోమవారంతో క్లియర్ అవుద్ది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతుంది. వన్స్ ఒక్కసారి కోర్టు లిటిగేషన్ క్లియర్ అయితే మాత్రం దీనికి సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ రాబోతుంది. తప్పనిసరిగా వచ్చే ఏడాది మే నాటికి కూడా సీడ్ యాక్సిస్ రోడ్డుని కంటిన్యూ చేసేందుకు కూడా అక్కడ ఉండవల్లి దగ్గర హైవే కలిపేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వెంకటకృష్ణ గారు ఇక్కడ ఇంకొక విషయం కీలకంగా గమనించాలి. ఏంటంటే గతంలో భూసేకరణ నోటిఫికేషన్ రాజధానిలో ఎవరైతే రైతులు భూములు ఇవ్వలేదో 3000 ఎకరాలకు ఇచ్చారు. కానీ దాని అలా ఇవ్వటం వలన దీనివల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో అని చెప్పి ఈసారి ఏం చేస్తున్నారంటే ప్రాజెక్ట్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డుకి మీరు అడిగినట్టుగా 5 ఎకరాల 40 సెంట్ల వరకు కూడా రైతులు ఇవ్వలేదు. ఆ ప్రాజెక్టు వరకు కూడా భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా సెక్రటేరియట్ టవర్స్ కనెక్టెడ్ రోడ్స్ దాంతోపాటు ఇప్పుడు బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వస్తున్నాయి. వాటికి సంబంధించిన వాటికి అట్ట ప్రాజెక్ట్ వైజ్గా ఇస్తే ఎటువంటి లీగల్ హర్డిల్స్ ఉండవు అనేది కూడా ఢిల్లీలో ఉండే కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అదేవిధంగా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని అధ్యయనం చేసిన లాయర్లు ఎవరైతే సీనియర్ లాయర్స్ సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పడంతో ఇప్పుడు ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ ఎక్విజిషన్కి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. మీరు అడిగినట్టు సీడ్ యాక్సెస్ రోడ్డుని ఎక్కడైతే ఇప్పటి వరకు కూడా దాదాపుగా మన మంతెన ఆశ్రమం దగ్గరికి వరకు కూడా వచ్చింది, వెంకటపాలెం వరకు వచ్చి ఆగింది. అక్కడి నుంచి కంటిన్యూ చేసేందుకు ఉండవల్లి పెనుమాక అది దాటి అక్కడి నుంచి కూడా గుంటూరు మంగళగిరి టు ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న రోడ్డు కలిపేందుకు కూడా దానికి కూడా మార్గం సుగమవుతుంది. రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. రైట్. ఇక్కడ అంటే దీనికి లింక్ కాకపోయినా కూడా రాజధానిలో పార్టే కాబట్టి నాకు కొంతమంది రైతులు మెసేజ్ పెట్టారు కాబట్టి అది కూడా నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం ఆ ప్రాంత రైతుల నుంచి కూడా భూ సమీకరణ తీసుకున్నారు కదా, వాళ్ళు అడుగుతున్నారు మాకు ఇయర్లీ ఇవ్వాల్సిన పేమెంట్ కూడా ఇవ్వడం లేదు, మాకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ప్రభుత్వం, కొంచెం ఇది చర్చించండి అని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. సో దానికి సంబంధించి ప్రభుత్వం యొక్క వ్యూ ఏంటి రామారావు? భూ సమీకరణ కింద దాదాపుగా 800 ఎకరాల వరకు కూడా గన్నవరానికి సంబంధించి గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పెన్షన్కి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే మీరు ఇక్కడ భూమి ఇస్తే రాజధానిలో మీకు ప్లాట్స్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి కౌలు ఇవ్వని మాట మాత్రం 100% కరెక్టు. వాళ్ళకి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కౌలు ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ తీసుకున్నారు కాబట్టి యాన్యుటీ ఇచ్చి తీరాలి. అది రైతులతో చేసుకున్న ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళ కౌలు ఇవ్వాలి. ఇటీవల వాళ్ళ కౌలు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఆందోళనకు దిగుతున్నారు. మీరు రాజధాని రైతులకి న్యాయం చేయడంతో పాటు అదే రాజధానికి సంబంధించిన ఏదైతే ఫ్లైట్స్ రావాలో ఇండస్ట్రియలిస్టులు రావాలో అదేవిధంగా రాజధానికి సంబంధించి విదేశాల నుంచి ఎవరైతే రావాలో వాళ్ళందరి కోసం మేము ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కోసం దాదాపుగా 800 ఎకరాలు మేము ఇచ్చాం, మాకు రాజధానిలో ప్లాట్స్ ఇస్తామన్నారు, మాకు ముందు కౌలు ఇవ్వండి అని చెప్తున్నారు. ఇదే సమయంలో వాళ్ళు కౌలు ఇవ్వకపోవడంతో దీనికి సంబంధించి సిఆర్డీఏ నుంచి సరైన రెస్పాన్స్ లేదు అనేది కూడా రైతుల అభియోగంగా ఉంది. నిజంగా కూడా వాళ్ళకి ఆ రోజు మేము కౌలు ఇస్తామని చెప్పారు. ఆ కౌలు ఇచ్చి ఎవరైతే రైతులు అడుగుతున్నారో కౌలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్తే కోర్టు కూడా హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఆ భూమిని మేము ఉపయోగించటం లేదు లేకపోతే ఆ భూమిని మేము దాన్ని ఇప్పుడు ఏం చేయలేదు అని సిఆర్డీఏ వాదనలు వినిపించకపోతే హైకోర్టు సీరియస్ అయింది. వన్స్ మీరు రైతుల నుంచి భూమి తీసుకున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కౌలు పే చేసి తీరాల్సిందే. మీరు ఇందుట్లో దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్ ఫర్ యూ అని కూడా కోర్టు స్పష్టంగా చెప్పింది.
ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే సిఆర్డీఏ అధికారులు కానీ దీనికి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్తే మాత్రం సిఆర్డీఏ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా హైకోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజు గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీకి కట్టుబడి ఉండాల్సిందే అనేది మాత్రం రైతుల వాదనగా ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. వన్స్ ఒక్కసారి భూమి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత వాళ్ళ కౌలు ఇవ్వటం అనేది కూడా ఆ రోజు కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం ఇది మ్యాండేటరీ, తప్పనిసరిగా ఇచ్చి తీరాల్సిందే అనేది కూడా చాలా మంది రైతులతో పాటు రైతు నేతలు అదేవిధంగా గవర్నమెంట్లో ఉండే కొంతమంది సీనియర్ అఫీషియల్స్ కూడా చెబుతూ ఉన్నారు. బట్ ఏదైతే సిఆర్డీఏ హైకోర్టులో ఆర్గ్యూ చేసిందో వాళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు అనేది కూడా అఫీషియల్స్లోనే కొంతమంది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వ్యక్తం చేశారు. వాళ్ళ కౌలు నేను అనుకోవటం నిన్న సీఎం దృష్టికి ఈ సమస్య వెళ్ళింది. తప్పనిసరిగా వాళ్ళకి కౌలు మాత్రం కూడా త్వరలోనే చెల్లిస్తారు అనేది కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి సమాచారం అందుతుంది సెక్రటేరియట్లో. వెంకటకృష్ణ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక చక్రవర్తి గారు అండ్ పట్టాభి గారు